నరసరావుపేటలో వివోఏలకు 113 ఉచిత 5G ఆండ్రాయిడ్ ఫోన్ల పంపిణీ. సెల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. మహిళా సాధికారతే ఉమ్మడి కూటమి ప్రభుత్వ లక్ష్యం. నరసరావుపేట నియోజకవర్గంలోని నరసరావుపేట, రొంపిచెర్ల మండలాలకు గ్రామ సమాఖ్య సహాయకులు వివోఏలు 113 మందికి ఉచిత 5G ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఇందులో నరసరావుపేట మండలం 68, రొంపిచెర్ల మండలం 45. స్థానిక గుంటూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన వెలుగు కార్యక్రమం గ్రామీణ అభివృద్ధిలో ఎంతో శక్తివంతంగా పనిచేసిందన్నారు. మహిళా ఆర్థిక స్వావలంబనకు ఇది బలమైన మార్గం అయిందన్నారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 8.5 లక్షల స్వయం సహాయక సంఘాలు ఏర్పడి 89 లక్షల మహిళలు సభ్యులుగా చేరారు. వీరి సమిష్టి పొదుపు 14,500 కోట్లకు చేరుకుంది. కార్పస్ ఫండ్ 16,941.95 కోట్లు. శ్రీనిధి ద్వారా జీవనోపాధి రుణాలు 21,123.71 కోట్లు విడుదల అయ్యాయి. ఇది దేశంలోని మొత్తం SHG ఫైనాన్సింగ్లో 36% వాటా ఉందని ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2024-25 స్పష్టం చేసిందని తెలిపారు. వెలుగు ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం గ్రామీణ పేదరిక నిర్మూలన మరియు మహిళా సాధికారత. ప్రతి పేద కుటుంబం సంవత్సరానికి కనీసం ₹1,00,000 ఆదాయం సాధించేలా మానవ అభివృద్ధి సూచికలు మెరుగుపరచడమే దీని లక్ష్యం. గ్రామ సమాఖ్యల ద్వారా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారులవుతున్నారు. గత ప్రభుత్వం వివోఏలకు 3 సంవత్సరాల కాలపరిమితి విధించి వారి సేవలను అస్థిరం చేసింది. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ కాలపరిమితిని పూర్తిగా రద్దు చేసి పనితీరు ఆధారంగా వారు నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వివోఏలు, గ్రామ సమాఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఉచిత ఫోన్లు అందుకున్న వివోఏలు తమ పనితీరు మరింత సమర్థవంతంగా చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.